కొలెస్ట్రాల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం కొలెస్ట్రాల్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది నుండి 12 వచనాలు కలుస్తున్నాయి. అయితే దాంట్లో కింద నుంచి మూడో వర్షం నుంచి చదువుతున్నాం. తెలుగులో 9 నుండి 12 వచనాలు కలుస్తున్నాయి. మరి ఆ భాగంలో మరి కింద నుంచి మూడో వర్షం నుండి చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో అక్కడి నుంచి దాని తర్వాత 15వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాల్గొనకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించవలనని దేవుని బతిమాలుచున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, తన భాగం మా కొరికే దీవించండి, మాతో మాట్లాడండి, ఆత్మతో సత్యం గురించి ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రభావ పాటలు విజయం సాయం పొందాం. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధురాలు లేక కృతజ్ఞతలు చెల్లించి ప్రభావ నీ ప్రజలు కృపలించబడాలన్నా, ప్రేమ చేత బలవంతించబడాలన్నా, వారు ఎట్టి వారై ఉన్నారో గుర్తెరిగి ఎట్టి స్వాస్థ్యములకు వారసులుగా చేయబడినారు గుర్తెరిగి ప్రభా ఎట్టి రాజ్యంలో ప్రవేశించనే ఉన్నారు గుర్తెరిగి ప్రభుని ఆరాధింపకుండా ఉండకున్నట్లు సాధించాం. యేసు వారి పరిశుద్ధురాలు లేక ప్రార్థించడం తండ్రి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనను ఎట్టి రాజ్యములకు మనను మరి వారసులుగా చేస్తున్నాడో విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన మనను తేజోవాసులైనటువంటి మరి పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకి పాలను గ్రహిస్తూ వచ్చింది, పాల్వారం ఉన్నట్టుగా పాత్రలుగా చేస్తూ వచ్చింటాడు, మరి పాత్రలుగా చేస్తూ వచ్చింటాడు. కాబట్టి ఇప్పుడు మనము తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలా? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన మనలను మరి తేజవాసుల శ్వాసంలో పాత్రలుగా చేస్తూ వచ్చిన్నాడు, పాలువారుగా చేస్తూ వచ్చిన్నాడు, మరి పాలువాసులుగా చేస్తూ వచ్చింది. ఇది ఆయన సంకల్పమై కాదు, ఇది ఆయన ఏర్పాటై కాదు. అందుకే మరి ఆయన ఏ విధంగా వాళ్ళు ఏర్పరచుకున్నాడో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4-6 వరకు కలుస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే కింద నుంచి 4వ వరుసలో ఉంది, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎంత పరిశుద్ధులుగా నిర్దోషులమై ఉండవలెనని జగత్తుగా దేవుడు కులిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. తండ్రి యొక్క ఏర్పాటు, ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్, తండ్రి యొక్క ఏర్పాటు. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఆ మొదటి అధ్యాయము ఎంతో గొప్ప ఆత్మీయమైనటువంటి సత్యాన్ని అది బయలుపరిచేదిగా ఉంటా ఉన్నది. తండ్రి యొక్క మరి ప్రణాళిక, తండ్రి యొక్క ఏర్పాటు. కాబట్టి తండ్రి యొక్క మరి ఏర్పాటు అయింది. దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడు? ద ప్లాన్ ఆఫ్ గాడ్, లేదా ద పర్పస్ ఆఫ్ గాడ్, లేదా ద ప్లాన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన ఏర్పాటు గురించి చెప్తాం. చూడండి, మొదటి అధ్యాయం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 3-6 వచనాలు తండ్రి యొక్క ప్రణాళిక ఒక మనిషి ఎట్లా ఏమైనదో ఆయన ఎట్లు ఏర్పరుచుకున్నాడు, తండ్రి యొక్క ఏర్పాటు ఏమైనదో మరి అది బయలుపరుస్తాడు. అంత మాత్రమే కాదు, 7వ వచనం నుండి మరి 10వ వచనం వరకు మనం చూస్తే తండ్రి మనల్ని ఏర్పరుచుకుని మరి తన వారుగా చేసుకున్నట్టుకు
ఎటువంటి మరి సదుపాయం కలిగజేస్తున్నాడో క్రీస్తు యేసులో, మరి క్రీస్తు యేసులో ఎటువంటి సదుపాయం కలిగజేస్తున్నాడో, మరి ఎటువంటి క్రయం చెల్లింపజేస్తున్నాడో ఆ విషయాన్ని తెలియజేస్తాం. అంత మాత్రమే కాదు, 11-14 వరకు దాన్ని అటువలే ఏర్పరచబడిన వారికి, అంత మాత్రమే క్రీస్తు యేసు ద్వారా మరి సమకూర్చబడినటువంటి వారికి, తన దత్తపుత్రులుగా చేయబడినటువంటి వారికి మరి ఎటువంటి బహుమానం లేకపోతే ఎటువంటి స్వాస్థ్యము ఆయన వారికి అనుగ్రహిస్తా ఉన్నాడో, మరి ఎటువంటి స్వాస్థ్యము వారికి ఇచ్చి ఉన్నాడో అది కూడా తెలియజేస్తాను. కాబట్టి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఆయన యొక్క తండ్రి యొక్క ఏర్పాటు గురించి తెలియజేస్తారు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే ఇక్కడ తండ్రి యొక్క మరి ఏర్పాటు ఏమైంది, ఎందుకు ఏర్పరచుకున్నాడంటే మనను ఆయన తేజోవాసులైనటువంటి పరిస్థితుల్లో మనం కూడా ఉండాలని, మరి నిత్య స్వాస్థ్యంగా మనం ఉండాలని మరి ఆయన మనను ఏర్పరచుకున్నటువంటి వాడు ఉంటాడు. అందుకే రాయబడింది, తండ్రికి మీరు కృతజ్ఞతలు చెల్లింపవల్లని దేవుని ఏం చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనను తేజోవాసుల శ్వాసంలో పాలు అనుగ్రహిస్తూ వచ్చుంటున్నాడు, అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వచ్చుంటున్నాడు. అయితే తేజోవాసులైనటువంటి వారి యొక్క మరి శ్వాసంలో మనం పాల్గొనకై తండ్రి మన నిమిత్తమై తన కుమారుని అనుగ్రహించేటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. ఆయన కుమారుడు లేకపోతే ఆ శ్వాసమును మనం ఎప్పటికీ కూడా పొందలేదు. మరి దూతల ద్వారా కానీ, పెద్దల ద్వారా కానీ, 4 జీవుల ద్వారా కానీ ఈ శ్వాసను మనం పొందలేదు. లేకపోతే మన సొంత నీతి ద్వారా, సత్యుల వల్ల మనము ఈ శ్వాసం, తేజోవాసులైనటువంటి ఈ శ్వాసము మనం పొందలేము. లేకపోతే దేవుని రాజ్యం అని కూడా చెప్పవచ్చు, ఆ రాజ్యంలో పొందలేము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ స్వాస్థ్యము మనము అనుభవించగలిగినటువంటి వారమై ఉంటా ఉన్నాం. అందుకే 13వ వచనం నుండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా ఏం చేసినంట, కానీ తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేసి. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఎంత చక్కగా రాయబడింది, ఏమని రాయబడిందంటే చూడండి, who has delivered us from the power of darkness and has translated us into the kingdom of his dear son. తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు తేజో స్వాస్థ్యములు మనము పొందుతా ఉన్నాము, లేకపోతే పాలువారం అవుతా ఉన్నాము. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము ఆ రాజ్యంలోనికి, లేకపోతే తండ్రి రాజ్యంలోనికి, లేక తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యంలోనికి మనము ఆ రాజ్యంలో మనం పొందుతా ఉన్నాం, రాజ నివాసులుగా మనం చేయబడతా ఉన్నాం. ఎందుకు ఈ భూలోకంలో మనం ఉంటున్నటువంటి రాజ్యము మంచి రాజ్యం కదా, ఈ భూలోకంలో ఉంటున్నటువంటి రాజ్యము మరి మంచి రాజ్యం కదా. ఇది తాత్కాలికమైనది, ఎవరికైనా సరే తాత్కాలికమైనది. రాజులకైనా, అధికారులకైనా, జ్ఞానులకైనా, దాని తర్వాత మరి మంచి వారికైనా, చెడ్డవారికైనా ఈ భూలోకం అనేటువంటి ఈ రాజ్యము అది స్థిరమైనది కాదు. ఈ రాజ్యము ఒకరోజు అంతరించిపోయేటువంటి రాజ్యం ఇది, ఒకరోజు మరి ఈ రాజ్యము అంతరించిపోయేటువంటి రాజ్యం ఇది. అంత మాత్రమే కాదు, ఈ రాజ్యం అంతరించుకోవడం మాత్రమే కాదు, ఈ రాజ్యం కనబడకుండా లయమైపోయేటువంటి రాజ్యంగా ఉంటుంది, లయమైపోయేటువంటి రాజ్యంగా ఉంటుంది. అయితే ఈ లయమైపోయినటువంటి రాజ్యం నుండి ప్రేమగల దేవుడు మనను తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన మనలను చేసినటువంటి వాడుగా ఉంటుంటాడు. తన కుమారుని యొక్క రాజ నివాసులుగా మనం చేస్తాం. ఎందుకు మరి తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేస్తూ వచ్చింటున్నాడు. ఆయన కుమారుని యొక్క రాజ్యము శాశ్వతమైన ఎటువంటి రాజ్యం అది భూ సంబంధమైనటువంటి రాజ్యంతో సమానమైనటువంటి రాజ్యం కాదు. అది గొప్ప రాజ్యం, అది దానికి ఎన్నో సుగుణాలు ఉన్నాయి, దాని ఖ్యాతి చాలా గొప్పది, ఆ రాజ్యం యొక్క ఘనత చాలా గొప్పది. ఆ రాజ్యములకు భూ సంబంధమైన రాజ్యములకు పొంతన గాని పోలిక గాని ఏమాత్రం కూడా లేదు. దేవుని కుమారుని రాజ్యం అనగా దేవుని రాజ్యములకు ఈ భూ సంబంధమైన రాజ్యములకు ఏమాత్రం కూడా పొంతన లేనటువంటిదిగా ఉంటా ఉన్నది, ఏమాత్రం కూడా పొంతన లేనటువంటిగా ఉంటాడు. భూలోకంలో నెమ్మదిలేనటువంటి రాజుతో వచ్చి ఉంటాడు. ఆయనకి ఒక బ్రహ్మాండమైనటువంటి కళ వచ్చింది. ఆ కళ వచ్చినప్పుడు ఆయనకి ఎటువంటి కళ వచ్చిందంటే, ఒక గొప్ప ప్రతిమను ఆయన కళలో చూస్తూ వచ్చి ఉంటున్నాడు. ఆ ప్రతిమలో మరి మనం చూస్తూ ఉన్నాము, మరి 4 భాగాలు ఉంటా వచ్చింటున్నాయి, 4 భాగాలు ఉంటా వచ్చినాయి. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము
రెండో అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుతాం. రాజా తాము చూస్తుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడేది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం గలదై తమ ఎదుట నిలిచెను. దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునే ఉండెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకంగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాక వాటి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయను. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమని అనుగ్రహించున్నాడు. తమను రాజులకు రాజై ఉన్నారు. తాము చనిపోయిన తర్వాత తమని రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. ఆ తర్వాత లోకమంతా ఏలునటువంటి 3వ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగులు. పాదములను రేలును కొంత మట్టును కుమ్మరి మండిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్లు తమకి కనబడేది కదా. ఈ రాజ్యములో ఆ రాజ్యంలో భేదములను అయితే ఇనుప బురదతో కలిసి ఉన్నట్లు కనబడింది కదా. కనుక ఆ రాజ్యంలో ఆలాగున నుండులో ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమనికి కనబడేను. అటువలే మనుషు జాతులు మిళితమై ఇనుము మట్టితో అతుకనట్లు వారు ఒకరితో ఒకరు పొసుకొక యుద్ధులు నడిపిన ఆ రాజుల కాబట్టి మనం చూస్తున్నాము ఇక్కడ నెబుకద్నెజరుకి ఒక బ్రహ్మాండమైనటువంటి కళ ఒకటి వచ్చింది. కాబట్టి ఈ యొక్క మరి బ్రహ్మాండమైనటువంటి కళలో ఒక గొప్ప ప్రతిమ ఆయనకు కనబడింది. ఆ ప్రతిమ మరి నానా రకాలైనటువంటి లోహములతో మరి అది చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నానా రకాలైనటువంటి లోహములతో చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే బంగారంతో చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా బంగారంతో. అది మాత్రమే కాదు, చూడండి 32వ వచనం, బంగారంతోను దాని తర్వాత వెండితోను ఇత్తడితోను ఇనుముతోను దాని తర్వాత మట్టితోను చేయబడినట్లుగా ఇనుము మట్టితో చేయబడినట్లుగా మనం చూస్తారు. 32-33 వచనాలు 2వ అధ్యాయం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలే బంగారమయమైనది, దాని రోము భుజములు వెండివియు, దాని ఉదరము తొలలు ఇత్తడివియు, దాని మోకాలు ఇనుపవియు, దాని పాదలో ఒక భాగము ఇనుపవియు ఒక భాగం మట్టిదునై ఉండును. కాబట్టి మనం చూస్తా ఉన్నాము ఇక్కడ ఇది మరి ఈ యొక్క ప్రతిమ భూసంబంధమైనటువంటి అనేకమైనటువంటి రాజ్యాలను సూచిస్తా ఉన్నది. బంగారమైనటువంటి రాజ్యము నెబుకద్నెజరు రాజ్యానికి సూచనగా ఉన్నది. అదేవిధంగా మనం చూస్తా ఉన్నాము వెండి రాజ్యం, వెండి లాంటి అనగా బంగారం కంటే కొంచెం తక్కువ విలువ కలిగినటువంటిది ఒక రాజ్యం లేచును. అంత మాత్రమే కాదు, దాని తర్వాత ఇత్తడి వంటిది అంటే వెండి కంటే తక్కువ విలువ కలిగినటువంటి 3వ రాజ్యం. అది మాత్రమే కాదు, 4వది మరి ఇనుము ఇత్తడి కంటే తక్కువ వెల కలిగినటువంటిది ఇనుము లాంటి ఒక రాజ్యం వచ్చును. దాని 5వ మనం చూస్తే ఇనుము రాయి కలిసినటువంటి రాజ్యం వచ్చును.
కాబట్టి ఈ రాజ్యాలన్నీ కూడా చూస్తున్నాం 34 వచనంలో, మరియు చేయి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుములు మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదం తుదినీలుగా తిరగొట్టినట్లు తమకు కనబడను. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, అది అంతటా ఇనుములు మట్టి ఇత్తడి వెండి బంగారములు ఏకంగా దంచబడి కలంలో చెత్తలే కాగా వాటి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమలు వెలువబడిన రాయి స్వరభూతులంత మహాపర్వతమాయి. కాబట్టి భూ సంబంధమైనటువంటి రాజ్యములన్నీ కూడా తుత్తునీలుగా చేయబడేటువంటి తుత్తునీలుగా చేయబడతా ఉన్నాయి. అవి అన్నీ కూడా స్థిరంగా ఉండేటువంటివి కాదు. ఎంత ఘనమైన రాజ్యమైనప్పటికీ, ఎంత గొప్ప రాజ్యమైనప్పటికీ, ఎంత మహిమగల రాజ్యమైనప్పటికీ, ఎంత పేరుగాల్చినటువంటి రాజ్యమైనప్పటికీ, నెబుకద్నెజరు వంటి రాజ్యం ఈ భూమి మీద ఇప్పటి వరకు కూడా లేదు. నెబుకద్నెజరు రాజ్యము బంగారు రాజ్యంతో పోల్చబడింది. ఎంతో మహిమ కలిగినటువంటి రాజ్యంగా ఉండవచ్చు. అయితే ఆ రాజ్యం కూడా కూలిపోయింది. మరి ఆ వారసత్వం లేదు ఇప్పుడు భూమి మీద. నెబుకద్నెజరు కుమారుల యొక్క వారసత్వం భూమి మీద లేదు. కాబట్టి భూ సంబంధమైనటువంటి రాజ్యాలు, భూ సంబంధమైనటువంటి అధికారాలు శాశ్వత కాలం ఉండవు. కొంతకాలమే ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. అయితే దేవుని కుమారుని రాజ్యము, దేవుని ద్వారా స్థాపించబడినటువంటి తన కుమారునికి రాజ్యం. అందుకే 44 వచనంలో రాయబడింది, ఆ దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తూ వస్తున్నాడంట. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. దేవుని చేత స్థాపించబడినటువంటి రాజ్యం అది. అది దేవుని చేత స్థాపించబడ్డదంటే దానికి ఎంతో ప్రత్యేకత ఉండొచ్చు. ఏంటి ఆ రాజ్యం యొక్క ప్రత్యేకత అంటే, ఆ రాజ్యము యుగ యుగముల వరకు ఏం చేస్తుందంట, నిలుచును. యుగ యుగములు నిలిచినటువంటి రాజ్యం అది. యుగ యుగములు ఎన్నడూ ఎప్పుడు కూడా మరి నాశనం కాలేరని, అంతము లేని అంత గొప్ప రాజ్యముగా అది ఉంటా ఉన్నది. అంత గొప్ప రాజ్యం యుగ యుగములు నిలిచినటువంటి రాజ్యముగా ఉంటా ఉన్నది. యుగ యుగాలు ఇంకా అంతం లేని రాజ్యం అది. యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలోనికి దేవుడు నిన్ను నన్ను ఆయన ఆ రాజ నివాసులుగా చేయాలని ఆశపడుతూ వచ్చుంటున్నాడు. ఆ రాజ నివాసులుగా చేయాలని ఆశపడుతూ వచ్చుంటున్నాడు. అది మాత్రమే చూడండి, 4వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యం అంట, శాశ్వత రాజ్యము. ఆయన రాజ్యం ఎటువంటిదంగా, శాశ్వత రాజ్యము, శాశ్వతమైనటువంటిది, యుగ యుగములు ఉండేటువంటిది మొట్టమొదటిగా. దాని తర్వాత శాశ్వతము ఉండేటువంటి రాజ్యముగా ఉండాలి. శాశ్వతం ఉండేటువంటి రాజ్యం, ఇంకా శాశ్వత కాలము ఉండేటువంటి రాజ్యం. ఈ భూలోకంలో రాజ్యములకు, ఏ రాజ్యంలో కూడా ఇటువంటి సుగుణాలు కానీ ఇటువంటి ఆధిక్యతలు లేవు. యుగ యుగాలు ఉండేటువంటి రాజ్యం ఏది కూడా లేదు. కొంతకాలమే ఏ రాజ్యమైనా కొంతకాలమే. మరి ఆ నెబుకద్నెజరు రాజ్యం కొంతకాలం ఉన్నది. దాని తర్వాత పార్సీకుల యొక్క రాజ్యము, మాదీయుల యొక్క రాజ్యం వచ్చినది. దాని తర్వాత ఆ రాజ్యం కూడా కూలిపోయినది. మరి గెర్షీయుల యొక్క మరి రాజ్యం వచ్చినది. అలెగ్జాండర్ ది గ్రేట్ రాజ్యం వచ్చింది. దాని తర్వాత ఆ రాజ్యం కూడా కూలిపోయింది. అది 4 ముక్కలతో వచ్చింది. కాబట్టి ఎంత గొప్ప రాజ్యమైనా సరే ఒక రోజు అంతరించిపోయేటువంటిదిగా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము, దేవుని రాజ్యము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యము, అది యుగ యుగాలు శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యంగా ఉంటాను. అటువంటి రాజ్యంలోనికి దేవుడు నిన్ను నన్ను రాజ నివాసులుగా చేయాలని ఆశపడుతూ వచ్చుంటున్నాడు. 4వ అధ్యాయము చూడండి 30. 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 34 వచనం. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మరి తరతరములు ఉన్నటువంటి రాజ్యం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాము యుగములు ఉన్నటువంటి రాజ్యము. దాని తర్వాత శాశ్వతము కాలం ఉన్నటువంటి రాజ్యము. దాని తర్వాత ఎటువంటి రాజ్యం అంటే ఇది తరతరములు ఉన్నటువంటి రాజ్యం. శాశ్వత రాజ్యము, తరతరములు ఉన్నటువంటి రాజ్యం. అటువంటి తరతరములు ఇంకా ఎన్నడూ ఆ రాజ్యంలో ప్రవేశించేవారు ఆ రాజ్యం ఎట్లు తరతరములుగా ఉండదు. ఆ విధంగానే వారు తరతరముల వరకు సజీవులై దేవుని స్తుతించుచూ ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ రాజ్యంలో దేవుడు నిన్ను నన్ను ప్రవేశింపజేయాలని ఆశపడుతూ. ఆ రాజ్యంలో దేవుడు నిన్ను నన్ను
మరి ఆ రాజ్య నివాసులుగా చేయాలని ఆశపడుతూ వచ్చింటాడు. యుగ యుగములు ఉంటున్నటువంటి రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు యుగ యుగాలు ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దేవుడు ఎట్లు అంతం లేని వాడుగా యుగ యుగములకు జీవించుతున్న వాడు ఉంటున్నాడు. అదే విధంగా ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు కూడా యుగ యుగాలు ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆ యుగ యుగాల నిమిత్తమై దేవుడు నీళ్ళు ఏర్పరచుకుంటూ వచ్చింటాడు తన కుమారుడు ద్వారా. అది మాత్రమే కాదు, అది శాశ్వత రాజ్యము. మనం కూడా దేవుడు ఎట్లు శాశ్వతుడై ఉంటా ఉంటాడు, దేవుడు ఎట్లు శాశ్వతుడై ఉంటా ఉన్నాడు, ఆయన రాజ్యం కూడా శాశ్వతమైనదిగా ఉంటా ఉన్నాడు. ఆ విధంగానే ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు కూడా శాశ్వతమైనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఈ భూలోకంలో మనం శాశ్వత కాలం ఉండలేము. ఈ భూలోకంలో యుగ యుగాలు ఉండలేము. మహా అంటే ఒక తరం చూస్తాం, 2 తరాలు చూస్తాం, 3 తరాలు చూస్తాం, మహా అంటే 4 తరాలు చూస్తాము. తర్వాతనే చనిపోవాల్సిందే. అయితే ఆ రాజ్యం యుగ యుగాలు ఉండేటువంటిది. ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు యుగ యుగాలు ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆ రాజ్యం శాశ్వతమైనది. దేవుడు శాశ్వతుడు కనుక ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు శాశ్వత కాలం ఉండేటువంటి వారుగా ఉంటారు. అంతం లేని వారుగా దేవుని పోలిన వారి, శాశ్వతుడు దేవుని పోలినటువంటి వారే, శాశ్వత కాలం వరకు వారు కూడా ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు, తరతరములో ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. దాంట్లో ఆ రాజ్యం ఎటువంటిదంట? తరతరములు ఉండేటువంటి రాజ్యము. కాబట్టి ఆ తరతరములు ఉండేటువంటి రాజ్యం అండి, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. ఆ తరతరములు ఎన్ని తరాలైనా గతించుకునేటువంటిది. దాని ప్రభావం తగ్గిపోదు. చూడండి, ఒక కొత్త వస్త్రం తెచ్చుకుంటే ఒకసారి ఉతికితే దాని కొంచెం దాని యొక్క ప్రకాశం కొంచెం తగ్గిపోతుంది. ఇంకోసారి ఉతికితే మరి అది ఇంకో కొంత కాలానికి ఏమైందంటే పాత వస్త్రం లాగా మారేది. అయితే ఈ రాజ్యము తరతరాలు ఉండేటువంటిదిగా ఉంటుంది. ఎన్నడూ తగ్గిపోని మహిమ కలిగేటువంటి రాజ్యం ఇది. తగ్గిపోని మహిమ కలిగేటువంటి రాజ్యంలోనికి మరి మనల్ని ఆ రాజ్య నివాసులుగా తండ్రిని దేవుడు చేయాలని ఆశపడుతూ వచ్చింటారు. ఎవరైతే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారో వారు కూడా తరతరములకు తగ్గిపోని మహిమ కలిగినటువంటి వారుగా ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎట్లా తేజరిల్లుతారంటే తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారు. సూర్యుడు ఎప్పుడైనా తగ్గిపోతుందా అంటే దాని ప్రభావం ఎప్పుడైనా తగ్గిపోతుందా? ఈ ఎండాకాలానికి వచ్చే ఎండాకాలం కూడా ప్రభావం తగ్గిందా? ఏం తగ్గలేదు. ఈ ఎండాకాలం ఎట్లుందో వచ్చే ఎండాకాలం కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి మనం చూస్తున్నాం తగ్గిపోని ప్రభావం కలిగినటువంటి తరతరములు ఉండేటువంటిది ఈ రాజ్యవాసులుగా ఆయన వాళ్ళను చేయాలని ఆయన ఆశపడుతూ వచ్చింది. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలు మనం చూస్తే చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన వాళ్ళను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. మనము ఈ రాజ్యానికి చెందినటువంటి వారు కాదు. ఈ మరి యుగంలో రాజ్యము, శాశ్వత రాజ్యము, తరతరంలో రాజ్యములకు చెందినటువంటి వారం కాదు. మనము అంధకార సంబంధమైనటువంటి రాజ్యంలో చెందినటువంటి వారు, అంధకార సంబంధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు, పాపభూయిష్టమైనటువంటి జీవితం కలిగినటువంటి వారు. ఇటువంటి వారమైనటువంటి వాళ్ళను మరి ప్రేమ కలిగినటువంటి తండ్రి దేవుడు మనను తన యుగంలో ఉన్నటువంటి శాశ్వత రాజ్యమైనటువంటి తరతరంలో ఉన్నటువంటి తన కుమారుని రాజ్యవాసులుగా చేయాలని ఆశపడుతూ వచ్చింటాడు. మనము దేవుని రాజ్యవాసులుగా చేపట్టకాయ అనగా తన కుమారుని రాజ్యవాసులుగా చేపట్టకాయ తన కుమారుని నీకోసం నా కోసం భూలోకంలోనికి పాప శరీరాకారంలో ఆయన పంపినటువంటి వాడే ఉంటాడు. ఆయన కుమారుని మానవాధారికి భూలోకంలో పంపిస్తూ వచ్చింటాడు, పాప శరీరాకారంలో పంపిస్తూ వచ్చింటాడు. ఆయన కుమారుడు కలుషంలో కాల్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తం ద్వారా ఇప్పుడు మనకు విమోచన ఆయన కలిగే. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుతుంది. ఆ కుమారుడు నీకోసం నా కోసం పాప శరీరాకారం ధరించి భూలోకంలోకి వచ్చినాడు. మరి ఎటువంటి వాడు? యుగయుగములుండి వాడు, శాశ్వతులైనటువంటి వాడు, అంటే తరతరములున్నటువంటి వాడు ఏ రూపంలో వచ్చినాడు? పాప శరీరాకారంలో వచ్చి నా పాపములు తీసే నిమిత్తమై ఆయన కలశంలో రక్తం కాల్చినటువంటి వాడు వచ్చినాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం
యోహాను సువార్త 4వ అధ్యాయం. కాబట్టి అటువంటి వాడు నీకోసం నా కోసము పాప శరీరాత్మని లోకంలోనికి క్షమించండి. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 34 వచ్చిన క్షమించండి. మరి ఆయన చీకటిని ప్రేమించారు. 3వ అధ్యాయంలో వచ్చిన 19, 20 వచ్చిన చదివి. వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించింది. దుష్కార్యం చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు. కాబట్టి మనం లేఖనం తెలియజేస్తాం, మనం చీకటి సంబంధులం. అందుకే చీకటిలో ఉన్నటువంటి మనలను ఆయన మరి తన కుమారుని రాజ్యంలోకి వారసులుగా ఆయన మనను చేయబడినటువంటి వాళ్ళు ఉండవచ్చు. అందుకే మరి కొలసి 1వ అధ్యాయం 13 వచ్చిన ఆయన మనను అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి కాబట్టి దుష్క్రియలు చేయవారు, పాపం చేయవారు, చీకటిని ప్రేమించేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి దుష్క్రియలు చేయనటువంటి, చీకటిని ప్రేమించినటువంటి, సాతాను సంబంధికులమైనటువంటి, పాపంతో నిండుకున్నటువంటి వారైనటువంటి మన కోసము మరి ఆయన వెలుగైనటువంటి తన కుమారుడిని నీకోసం నా కోసం భూలోకంలో పంపించాడు. చెప్పబడింది, నేను లోకములకు ఏమైనాను వెలుగైనాడు. ఆ వెలుగైనటువంటి వాడు సమీపరాలను తెలియగలిగినటువంటి వాడు, యుగయుగంలో ఉన్నటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, తరతరంలో ఉన్నటువంటి వాడు, తగ్గిపోని మహిమ కలిగినటువంటి వాడు నీకోసం నా కోసం భూలోకంలోకి వచ్చి తలెత్తులో రక్తములు కార్చి చనిపోయి సమాజేవుడి మృత్యుంజయుడై సమాధి మరణాన్ని జయించి లేచాడు. ఆయన కాచిన శిలువ రక్తం ద్వారా మనకి ఇప్పుడు పాప క్షమాపణ కలుగుతున్నది. అంత మాత్రమే కాదు, విమోచన కలుగుతున్నది, మనకి పాప క్షమాపణ కలుగుతున్నది. ఎవరి పాపములైతే క్షమించబడ్డాయో, ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడి పవిత్రపరచబడి విమోచించబడి ఉన్నారో పాప శాపముల నుండి వారే ఈ యుగయుగంలో ఉన్నటువంటి రాజ్యంలో ప్రవేశించే వాళ్ళు ఉన్నారు. వారి ఈ రాజ్య వారసులు ఉన్నారు. ఎవరి పాపములైతే శిలువ రక్తంతో కడగబడి, ఎవరైతే శిలువ రక్తం చేత విమోచించబడినటువంటి వారు ఉంటున్నారో వారి శాశ్వత రాజ్యంలోనికి, శాశ్వతమైనటువంటి దేవుని యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యంలోనికి శాశ్వత కాలం ఆయనతో కూడా నిమిత్తమై వారు ఆ రాజ్య వారసులుగా చేయబడినటువంటి వారు ఉంటున్నారు. తరతరంలో ఉండినటువంటి ఆ దేవాది దేవుడు, మహామహుడు దేవుడు మరి ఆయన యొక్క తరతరంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలోనికి మరి ఎవరు వారసులుగా చేయబడినారంటే ఎవరైతే శిలువ రక్తంతో కడగబడినారో, శిలువ రక్తం చేత విమోచించబడినారో వారే ఆ తరతరంలో ఉన్నటువంటి ఆ రాజ్యంలోనికి తగ్గిపోని మహిమతో, దేవుని మహిమతో వారు తరతరంలో ప్రభుత్వం కూడా మరి ఉండేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఆ దేవుడైనటువంటి రాజ్యంలో మనల్ని వారసులుగా చేస్తూ వచ్చింటాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. ఆయన రాజ్యం నాశనం కాలేనదు, ఆయన ఆధిపత్యం తుదమటుకు, ఆయన రాజ్యం ఎటువంటిదంట నాశనము కానేరనేటువంటి రాజ్యము. ఆయన రాజ్యం నాశనం కానేరనేటువంటి రాజ్యము. ఎందుకనగా మరణ బలం గలవారిని ఆయన జయించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరణ బలం గలవారిని ఆయన జయించినాడు. చూడండి, ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమును లోబడిన వారిని విడిపించినట్లు ఆయన కూడా. కాబట్టి ఆయన మనవలే రక్తమాంసంలో పాలువాడడంతో చూస్తున్నాడు. ఆయన రాజ్యం నాశనం కాని రాజ్యం. ఇంకా రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు, ఆ రాజ్యంలో వాసులుగా చేయబడేటువంటి వారు ఇంకా మరి దేనికి ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరణబలం గలవారి ఏకైక ఆఖరి శత్రువు మరణబలం కలిగినటువంటి ఆ శత్రువుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు కల్వరిలో ఆయన సంపూర్ణంగా ఆయన ఓడించినటువంటి వాడు ఉంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 26 వచనం 26-27 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయం 26-27 వచనాలు. కడపట నశింపజేయబడు శత్రు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చించింది. సమస్తం లోపర్చిన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తం లోపర్చిన వాడు తప్ప సమస్తము లోపరచబడి ఉన్నదను సంగతి విషయం 28 కూడా. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వము నిమిత్తము కుమారుడు తను సమస్తంలో వచ్చిన కాబట్టి మనం చూస్తాం ఆయన ఆఖరి శత్రువు మరణము. దీనికంటే ఇంకా బలమైన శత్రువు ఇంకా ఏది కూడా లేదు. ఈ మరణ బలం కలిగినటువంటి శత్రువుని నీ కోసం, నా కోసం, నీ పక్షంగా, నా పక్షంగా ఇంకా ఆయన జయించినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. యుగయుగంలో కొరకై జయించినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. వారి కొరకై పాతాళములు బిలములు వారి కొరకై సిద్ధపరిచినటువంటి వాడే ఉంటా ఉన్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము చూడండి. మరి 55 వచనం మార్చి మధ్య వార్తలు. ఈ ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. 55 ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం నాశనం కాలేనటువంటి రాజు, ఇంకా ఆఖరి శత్రువులు, ఇంకా ఏ శత్రువు కూడా ఇంకా లేదు. ఆ రాజ్యమును జయించగలిగిన, ఆ నాశనం కాలేని రాజ్యమును తాకగలిగిన, ఆ రాజ్యంలో ప్రవేశించగలిగిన, ఆ రాజ్యమును మరి అంతం చేయగలిగిన శక్తి కలిగినటువంటి ఏ ఒక్కరు కూడా లేదు. ఆఖరి శత్రువు మరణబలం గెలవాలని కూడా ఆయన సంపూర్ణంగా ఆయన జయించినటువంటి వాడు ఇంకా ఉన్నాడు. ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు ఆ నాశనం కాలేనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అది మాత్రమే కాదు, వారు జయవంతులై ఉంటా ఉన్నారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 28 చదవండి. క్షమించండి, 37వ వచనం చదవండి. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో ఆయన ఎట్లు జయశాలిగా ఉంటా ఉన్నాడు. ఆయన ఎట్లు మరణబలం గల వారిని జయించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయుధం గాని ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన శిలువ రక్తం చేత కొనబడినటువంటి వారు, అనగా ఆయన శిలువ రక్తం చేత కడగబడినటువంటి వారు, విమోచించబడిన కొనబడినటువంటి వారు, ఆయన శిలువ రక్తం చేత పాపములు క్షమించబడినటువంటి వారు, ఆయన వలె జయవంతులై ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆయన వలె జయవంతులై ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అది మాత్రమే కాదు, ఈ భూలోక యాత్రలో కూడా వారికి ఎదురయ్యేటువంటి శోధనల్లో వారు ఆ శిలువ రక్తం చేతనే సమస్తములు జయించేవారై ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి
తామిచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు వారి ప్రాణములను ప్రేమించిన వారు కాదు. వారి రక్తమును బట్టి జయించినారు, వారి ఇచ్చిన సాక్ష్యం బట్టి వారి రక్తమును బట్టి జయించినారు. భూలోక సంబంధమైనటువంటి మరి ఏది కూడా వారిని ఏమాత్రం తుంగదీయలేకపోయినది. భూలోక సంబంధమైనది ఏది కూడా, ఏ పరిస్థితి కూడా. అందుకే అక్కడ రాయబడింది ఏమిటంటే 30-39 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నమైనను, రాబోనమైనను, అధికారులైనను, ఎత్తైన లోతైన సుమన ఏదైనను మన ప్రభువైన యేసునందలి దేవుని ప్రేమించి మన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ మనల్ని ఎడబాటులేదని ఏం చేస్తున్నాము? రూఢిగా నమ్ముచున్నాం. కాబట్టి మనం చూస్తున్నాం ఆయన మరణబలం గల వారిని జయించినట్లుగానే మనం కూడా ఆయన వలె సమస్త విషయములలో, ఈ భూలోకంలో సమస్త విషయములలో ఆయన శిలువరక్తంలో కడగబడినటువంటి మనము ఆయన శిలువరక్తంలో మాటి మాటికి ఆశ్రయించడం ద్వారా మనం కూడా అత్యంత విజయం పొందుతా ఉన్నాం. మనం కూడా ఒకనాడు జయవంతులుగా ఆయన రాజ్యంలో యుగయుగంలో ఆయన కుమారుని పోలిన వారి మనం కూడా ఉండేటువంటి వారు ఉంటున్నాం. ఇందు నిమిత్తమై దేవుడు నీరులను ఏర్పరచుకునేటువంటి వాడు ఉంటాడు, తండ్రి దేవుడు. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ చెప్పబడింది, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు చెప్తా ఉన్నాడు, కొలస్సీ సంఘమా మీరు దేవునికి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎవరు చెల్లించండి? తండ్రికి ఏం చెల్లించండి? తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-12 ఆఖరి నుంచి 3వ వచనం, తేజోవాసులైన పరిశుద్ధ శ్వాసంలో పాల్గొనకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవల్లని దేవుని బతిమాలుచున్నాం. ఆయన మనల్ని 13 కూడా ఆయన మనను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని రాజు వాసులుగా చేశాను. ఆ కుమారుని అందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కాబట్టి ఆ కుమారుడు యుగయుగములు వాడు, శాశ్వతులైనటువంటి వాడు, తరతరములు వాడు, నాశనము కాలేనటువంటి వాడు, ఆయనను జయించినటువంటి వాడు ఈ భూతలమందును పరలోకమందును ఇంకా ఎక్కడ కూడా లేడు. ఆ యేసు ప్రభు వారిని జయించినటువంటి వాడు. కాబట్టి ఆయన సమస్తమును జయించినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. ఆయన సమస్తమును శత్రువుని జయించినటువంటి వాడు, ఈ శత్రువుని జయించిన సమస్తమును జయించినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. ఆయన వంటి జయవంతులు ఇంకా ఎక్కడ కూడా లేదు. ఇదే సాక్ష్యం పరలోకంలో ప్రణగంధం 5వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. ప్రణగంధము 5వ అధ్యాయం మొదటి నుంచి మరియు లోపటియు వెలుపటియు రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనంలో ఆసీనుడైన వారి కుడి చేత చూచి తిని, అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథం ఇప్పటికైనా సూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయాను. ఆ ప్రజలలో 7 దావీదునైనటువంటి యూదా గోత్రం సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పటికై జయము పొందినని నాతో చెప్పి. ఏం పొందినాడు ఆయన? జయము పొంది ఉన్నాడు. ఈయనని జయించినటువంటి వాడు మరి భూమి మీద పరలోకమందు గాని 3వ వచనం యేసుక్రీస్తు వారిని జయించిన వారు ఎవరు లేరు. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని మరి ఈయనని జయించినటువంటి వారు ఎవరు కూడా లేరు. అందుకే 5వ వచనం ఆఖరి భాగంలో రాయబడింది, విప్పుడికై ఆ గ్రంథం విప్పుడికై జయం పొందినని నాతో చెప్పాను. యూదా గోత్రపు సింహము దావీదు వేర్చిగురు మరి ఆయనను జయించినటువంటి వాడు పరలోకమందే గాని, భూమి మీదే గాని, భూమి కిందే గాని ఎవరు కూడా లేరు. ఆయన జయశాలి. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం కూడా ఒకరోజు జయవంతులమై మరి మనం ఆయన రాజ్యంలో ప్రవేశించేటువంటి వారమై ఉంటాం. నాశనం కాలేరని ఆ రాజ్యంలోనికి మనం ప్రవేశించేటువంటి వారమై ఉంటాం. దేవుడు ఇటువంటి రాజ్యంలోనికి మనలో ఇంకా శత్రువు యొక్క భయం లేదు. ఈ భూలోకం ఉన్నంత వరకు మరి మంచి ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇక 2 డోర్లు పెట్టుకుంటారు. ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టుకుంటే ఎన్ని డోర్లు పెట్టుకుంటారు? 2 డోర్. ఒకటేమో టేకు డోర్ పెట్టుకుంటారు. ఆ టేకు డోర్ ముందు ఏం పెట్టుకుంటారు? ఇనుప గ్రిల్లు పెట్టుకుంటారు. ఏం పెట్టుకుంటారు? ఇనుప గ్రిల్. వాడు ఒకవేళ ఆ ఇనుప గ్రిల్ కట్ చేసిన లోపల మన పోలీసులకు, ఇరుపురులకు, ఇంకొకరికి ఫోన్ చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే మరి భయం. అయితే ఆ రాజ్యంలో నాశనం కానీ ఇంకా శత్రు యొక్క భయం లేనే లేదు. ఆ రాజ్యంలో ఆ శత్రు యొక్క భయం లేనే. దాని ద్వారములంట
ఎప్పటికీ తెరిచే ఉంటుందంట. దాని ద్వారాలు ఏం చేస్తున్నాయంట? ఎప్పటికీ మరి ఎప్పటికీ కూడా మరి తెరిచే ఉంటాయి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 21:24 నుంచి, జనములు దాని వెలుగునందు సంచరింతులు భూరాజు తమ మహిమను దానిలో తీసుకుని వస్తురు. 25, జనములు తమ మహిమను ఘనత దానిలో తీసుకుని వచ్చేదరు. చూడండి, దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రం ఏం చేయబడ్డ వేయబడు. ఇంకా ద్వారమే వేయరు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాము, అటువంటి రాజు నాశనం కాలేని రాజు. ఇక శత్రువు వస్తాడనో, ఇంకా అపవాదు వస్తాడనో, ఇంకా ఏ భయం లేదు. ఎందుకంటే ఆయన శత్రువుని జయించినటువంటి వాడు. ఆ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు కూడా శత్రువుని జయించినటువంటి వారు, శత్రు యొక్క కుతంత్రములను జయించినటువంటి వారు వారు ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి ఇంతమంది జయవంతులు ఉండేటువంటి రాజ్యం అది. అంతమంది జయవంతులు ఉండేటువంటి రాజ్యం తన కుమారుడు జయవంతుడై ఉన్నాడు. ఆయన జయించిన వాడు పరలోకమందును భూమి కిందను ఎవడను లేడు. ఆయనే శత్రువుని సమస్తమును వారి తంత్రములన్నింటినీ సంపూర్ణంగా లయం చేసి వారిని జయించి వారిని ఓడించి తనను చిరుదొక్కి వారిని పాతాళంలో పడవేసినటువంటి వాడు ఎంత ఉన్నాడు. అయితే యేసు రక్తమందు కడగబడినటువంటి వారు, ఆయన చేత విమోచించబడిన వారు, నిజముగా శుద్ధి చేయబడినటువంటి వారు, పవిత్రపరచబడినటువంటి వారు, విశ్వాసం చేత కృప చేత రక్షించబడినటువంటి వారు, విశ్వాసం చేత రక్షించబడినటువంటి వారు ఆ రాజ్యంలో ఆ విశ్వాసం ఆధారం చేసుకుని జీవించేటువంటి వారు, కృపను ఆధారం చేసుకుని జీవించేటువంటి వారు ఆ రాజ్యంలో జయవంతులుగా వారు ప్రవేశించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి యుగములు వాడు, శాశ్వతులైనటువంటి వాడు, తరతరములు వాడు, ఉండినటువంటి వాడు, నాశనం కాలేనటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆయన శుభ్రములు కలిగినటువంటి వాడు ఉంటున్నాడు. అవే శుభ్రములు ఆయన రాజ్యంలో కూడా కలిగి ఉంటా ఉన్నారు. ఆయన రాజ్యం యుగములున్నది, ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యం తరతరములున్నది, ఆయన రాజ్యం నాశనం కాలేనిది. అది మాత్రమే కాదు, తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా అటువంటి వారిగా ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారిగా శిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను కూడా యుగములు వారుగా, శాశ్వతమైనటువంటి వారుగా, తరతరములు వారుగా, నాశనం కాలేని అంతం లేని మహిమ కలిగినటువంటి వారుగా ఆయన మనను చేసినటువంటి వాడు ఉన్నాడు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము 14 వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. ఆయన రాజ్యం ఎప్పుడు ఏం కదంట లయం కాదు. ఈ భూమి మీద ఎన్నో తుఫాన్లు వస్తాయి, ఎన్నో వరదలు వస్తూ ఉంటాయి కదా, ఎన్నో కట్టడాలు, రోడ్లు, బ్రిడ్జ్లు కూలిపోతా ఉంటాయి. కట్టిందే కడతా ఉంటారు ఈ అధికారులు కదా, కట్టిందే కడతా ఉంటారు. వేసిన రోడ్డే వేస్తా ఉంటారు, కట్టిన బ్రిడ్జే కడతా ఉంటారు, పెట్టిన గేట్లే పెడతా ఉంటారు, వేసిన ట్యూబ్ లైట్లే పెడతా ఉంటారు. అయితే ఆయన రాజ్యము ఎటువంటిదంట లయం కాలేనటువంటిది ఆయన రాజ్యము. ఈ భూమి మీద ఎన్నో మార్పులు ఎన్నో కట్టిన వాటిని కూలగొట్టడము. మన ముందు తరాల వాళ్ళు కట్టిన దాన్ని ఈ తరం వాళ్ళు కూలగొడతారు, ఈ తరం వాళ్ళు కట్టింది వచ్చే తరాల వాళ్ళు కూలగొడతారు. అట్లా ఇదే దీనిలో ఈ విధమైనటువంటి మరి కార్యకలాపాలు జరుగుతాయి. అయితే ఆయన రాజ్యము లయము కాలేనటువంటిది, శాశ్వతమైన జ్ఞానముతో, బుద్ధి జ్ఞానములతో యుగ యుగములు ఉన్నట్లుగా ఆయన తన రాజ్యమును కట్టుకుని ఆయన నిర్మిస్తా ఉన్నాడు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు, ఆ బుద్ధి జ్ఞానములతో యుగ యుగంలో ఉండుకోలేనటువంటి లయము కాలేనటువంటి ఇదిగా ఆయన తన రాజ్యము కడతా ఉన్నాడు. కాబట్టి ఒక ఆయన చెప్పినాడు, ఒక గొప్ప బోధకుడు చెప్పినాడు, హ్యూమన్ విజ్డమ్ will become limitless in the spiritual form. అంట మానవ జ్ఞానం అంట అంతం లేనిదిగా మార్చబడుతుంది. ఎప్పుడు మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఎవిడెంట్, ఎవ్రీథింగ్ విల్ బికమ్ నేకెడ్.
ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం కొంత జ్ఞానం సంపాదిస్తాం, దాని గురించి దీని గురించి. ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే అంత బట్ట బయలైపోతుందంట, అంత బట్ట బయలైపోతుంది. We can see everything. కాబట్టి మనం చూస్తున్నా ఉంటాం, యేసుక్రీస్తు వారు సేన అనే దయ్యం పట్టిన వారి దగ్గరికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి చుట్టూ ఉన్న వాళ్ళు యేసు ప్రభు ఎవరో అంతగా గుర్తుపట్టలేదు కానీ, అంతగా గ్రహించలేదు కానీ, సేన అనే దయ్యం పట్టినటువంటి వాడు, అనేకమైన దేవుడు పట్టినటువంటి వాడు యేసు ప్రభు కానీ, సర్వోన్నతులైన దేవుని కుమార నాతో నీకేం పని, సమయం రాకుండా ఎందుకు వస్తున్నావు మమ్మల్ని బాధ పెట్టడానికి అని చెప్పినాడు. Wisdom will become limitless in a spiritual form. కాబట్టి మరి మానవ జ్ఞానం అతీతమైనగా మారిపోతుంది ఈ శరీరాన్ని విడిచిపెట్టగానే. ఎవ్రీథింగ్ విల్ బికమ్ క్లియర్ అండ్ ఎవిడెంట్. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి లైవ్ కాలేనటువంటి రాజు, మరి ఈ రాజులు ఎవరు ప్రవేశిస్తారు చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారి యుగములు యుగాంతముల వరకు. కాబట్టి యుగాంతము వరకు రాజ్యమే. కాబట్టి మహోన్నతుని పరిశుద్ధులే. ఎవరంటే ఈ రాజ్యంలో ప్రవేశించేటువంటి వారు మహోన్నతుని పరిశుద్ధులే. కాబట్టి ఈ రాజ్యంలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చినాడు. ఏ విధంగా తీసుకుని వచ్చినాడంటే, యుగములున్నటువంటి తన కుమారుడు, మరి శాశ్వతులైనటువంటి తన కుమారుడు, తరతరంలో ఉన్నటువంటి తన కుమారుడు, నాశనం కానేరైనటువంటి తన కుమారుడు, అన్నమాట లైవ్ కానేరైనటువంటి తన కుమారుడు నీ కోసం శరీరాన్ని లోకంలో పంపించి ఆయన శిలువలో నీవు కడిగి విమోచించి పవిత్రపరిచి నీ పాపములు క్షమించి నిన్ను తన కుమారుడైనటువంటి యుగయుగములు శాశ్వతమైన తరతరంలో ఉన్నటువంటి నాశనం కారణం లయం కారణమైనటువంటి ఆ రాజ్యములకు నేను వారసులుగా చేసుకోవాల్సింటున్నాడు. నిన్ను ఆ రాజ్యంలో వారసులుగా చేయడానికి మరి పేదలు రాసినటువంటి మొదటి పత్రిక మరి చూస్తే మనము ఆయన వెండి బంగారం చేతి కాదు కానీ ఆయన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే ఆయన ఏం చేస్తున్నాడు, నిన్ను విమోచించినటువంటి వాడు ఉంటాడు. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేతనే ఆయన నిన్ను విమోచించి ఆ రాజ్యములకు నిన్ను వారసులుగా చేసినటువంటి వాడు. మొదటి పేతురు 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం అందరము. గొర్రెపిల్ల రక్తం చేతను అమూల్య రక్తం చేతను అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు. ఎట్లా విమోచించబడ్డామంటే అమూల్య రక్తం చేత, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత మనం విమోచించబడినటువంటి వారు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మీరు తన కుమారుడి ద్వారా విమోచించబడ్డారు. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన వల్ల ప్రకాశమైన అధికారం నుండి విడుదల చేసి చేసిన పట్ల ఆ కుమారుడి యొక్క మనకు విమోచనము ఆయన రక్తము ద్వారా విమోచన మనకు అనుగ్రహించాడు. ఎటువంటి రక్తం ద్వారా విమోచనించినాడు మనకి? అమూల్యమైన రక్తం ద్వారా, నిర్దోషమైన నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఆయన మనకు విమోచన కలిగేస్తున్న పాపములను క్షమించినటువంటి వాడే ఉంటాడు. ఒకవేళ ఇటువంటి ఈ భూలోకంలో ఎవరైనా ఇంకా పాప క్షమాపణ పొందకపోయింది, ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్నావు ఇంకా పాప క్షమాపణ పొందలేదు, ఇంకా నిజమైన మార్మల్స్ నీకు లేదు, అయితే ఇది కేవలం ఈ రాజ్యంలోనికి యుగయుగులు శాశ్వతమైనటువంటి తరతరంలో ఉన్నటువంటి నాశనం కారణమైనటువంటి లయం కారణమైనటువంటి ఈ రాజ్యంలోనికి కేవలం పరిశుద్ధులు మాత్రమే ప్రవేశిస్తారు. ఎవరా పరిశుద్ధులంటే, ఎవరైతే ఆ యుగయుగులు ఉన్నటువంటి శాశ్వతుడైన తరతరంలో ఉన్నటువంటి నాశనం కారణని లయం కారణమైనటువంటి యేసుక్రీస్తు వారి శిలువ రక్తం చేత కడగబడ్డారు, విమోచించబడ్డారు, వాళ్ళే పరిశుద్ధులు. వాళ్ళే ఆ రాజ్యంలో ఆ రాజ్య వారసులుగా, అంత మాత్రమే కాదు ఆ రాజ్యం ఏలువారిగా వారు ప్రవేశించేటువంటి వారై ఉంటారు. ఒకవేళ ఇదే కాలంలో దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం, ఇంకా మార్మల్స్ పొందకుండా రక్షణను వాయిదా వేస్తున్నారు చాలా కాలం నుంచి. దేవుని రక్షణను పొందకుండా ఏదో భౌతికమైనటువంటి వేల కోసం దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నారేమో. దేవుడు అంటే ఏదో మన ఆశలు తీరుస్తాడు, మన కోరికలు తీరుస్తాడు, భూలోకంలో సౌఖ్యంగా జీవించు అనుకుంటున్నారేమో. అయితే మరి ప్రజాస్థానం 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టికి మనం క్రీస్తును నిరీక్షించే వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమైనది. కాబట్టి ఒకవేళ ఈ జీవితకాలం మట్టికి భూలోకమైన సౌఖ్యముల కొరకే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నావేమో చాలా కాలం నుండి, ఇంకా ప్రభుని నమ్మలేదేమో, ఈ రోజు ప్రభు నీకు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన శిలువ రక్తం ద్వారా నీకు విమోచన, ఆయన శిలువ రక్తం ద్వారా పాపక్షమాపణ ఉంది. ఆయన నిలుగుడై రాజ్యంలోకి ఆహ్వానిస్తా ఉన్నాడు. తెలుసులోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం.
తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తన రాజ్యములకు మహిమకు మిమ్మను చాలు. తన రాజ్యములకు నేను పిలుచున్నాడు, తన మహిమకు మిమ్మను పిలుచుచున్నాడు. ఈ ఉదయ కాలంలో ఇంకా రాజ్యములకు వారసులుగా వారసులుగా చేయబడకపోతే, ఇంకా రాజ్యములకు వారసులుగా వారసులుగా చేయబడకపోతే ఆయన్ని పిలుస్తా ఉన్నాడు. యుగములు ఉన్నటువంటి ఆ రాజ్యములకు వారసులుగా వారసురాలు ఉన్నారని, శాశ్వతమైనటువంటి ఆ రాజ్యములకు వారసులుగా వారసురాలు ఉన్నారని, ఉన్నటువంటి ఆ రాజ్యములకు వారసులుగా వారసురాలు ఉన్నారని, నాశనం కాలేని ఆ రాజ్యంలో వారసులుగా వారసురాలు ఉన్నారని, లయం కాలే అనేటువంటి ఆ రాజ్యంలో వారసులుగా వారసురాలు ఉండాలని ఆయన పిలుస్తున్నాడు. తన రాజ్యానికి నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ భూలోక రాజ్యంలో కొంతకాలమే ఉంటాం. ఈ భూలోక రాజ్యాన్ని వదిలిపెట్టాలా? 1 తరము, 2 తరాలు, 3 తరాలు, 4 తరాలు చూడగలమేమో, మహా 5వ తరాన్ని చూడగలమేమో ఇంకా ఆరోగ్యం ఉంటే. అయినా కూడా ఒక రోజు ఈ భూలోకాన్ని వదిలిపెట్టాలా? గొప్ప గొప్ప రాజ్యాలు ఈ భూలోకంలో కూలిపోయినాయి. వాళ్ళు కట్టినటువంటి ఇల్లు, కోటలు మిగిలినాయి, కానీ వాళ్ళ వంశములు మిగలలేదు, వాళ్ళ యొక్క స్వామి మిగలేదు, వాళ్ళ యొక్క డబ్బు మిగలేదు, వాళ్ళు మిగలేదు. ఎక్కడెక్కడో చెదిరిపోయి ఉన్నారు, ఎక్కడెక్కడో చెదిరి. ఈ భూలోక రాజ్యంలో కూడా నాశనమైపోతాయి, లయమైపోతాయి. అయితే దేవుని రాజ్యం శాశ్వతమైనది. దేవుని రాజ్యం యుగములు ఉన్నది, శాశ్వతమైనది, తరతములు ఉన్నటువంటిది, నాశనం కానిటువంటిది, లయం కానిటువంటిది. ఆ రాజ్యములకు నిన్ను పిలుస్తా ఉన్నాడు ప్రభు. ఆ రాజ్యం ఒకవేళ ఇంకా మార్పులు పొందుతున్నా ఉంటే, దేవుని ఊరికే వచ్చి వెళ్తా ఉంటే, ప్రభుని ఈ రోజైనా ప్రభు ఆ రాజ్యం నన్ను కూడా వారసులుగా చేయి. నీ సులువు రక్తంతో నన్ను కడుగు, నీ పవిత్ర రక్తంతో నన్ను కడుగు, నన్ను కూడా నా పాపం నుండి నన్ను విమోచించు, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంక రక్తం చేత నన్ను కడుగు, నన్ను కూడా రాజ్యంలో వారసులుగా వారసులుగా చేయను ప్రభు. ఈ నిమిషం, ఈ క్షణమే నీ పాపములను క్షమించి నేను కూడా ఆ రాజ్యంలో వారసులుగా చేస్తాను. ఆ రాజ్యంలో వారసులమైనటువంటి మనము ఎవరైతే ప్రభు యొక్క శిలువ రక్తం ఇదివరకే కడగబడినాము, ఇదివరకే మరి ప్రభు యొక్క శిలువ రక్తం చేత కడగబడి విమోచించబడినాము, గొర్రెపిల్ల రక్తం చేత, అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చేత విమోచించబడి పాపములు క్షమించబడిన వారం కోరుతున్నాము. అద్వారమైనటువంటి మనము ఎట్టి రాజ్యంలోకి ఆయన మనల్ని వారసులుగా చేసినాడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మహిమపరచ, ఆరాధించ, బదులమైన లేచ పాట పాడతాం.